ఒకే ఒక్క ఆకాంక్ష, దానికోసం ఒక ప్రాంతం మొత్తం కదిలింది. ఇదేదో మామూలు నిరసన కాదు, చరిత్రలో నిలిచిపోయే ఒక ప్రజా ఉద్యమం. ఈ కథలో ఒకవైపు రాజకీయ ప్రకటనలు, చర్చలు నడుస్తుంటే, మరోవైపు ప్రజల సంకల్పానికి, ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య ఒక పెద్ద పోరాటమే జరిగింది. ముందుగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది కేవలం రాజకీయ నాయకులు నడిపిన ఉద్యమం కాదు, ఇది ప్రజల ఉద్యమం. ప్రతి ఇల్లు, ప్రతి వీధి, ప్రతి ఊరు, మొత్తం తెలంగాణ ఒకే మాట మీద నిలబడింది. ఇది రాజకీయాలను దాటి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయిందన్నమాట. ఇక్కడ చూడండి, నిరసన అంటే కేవలం ధర్నా చేయడం కాదు, అది ఒక జీవన విధానంగా మారిపోయింది. దీక్షలు, రాస్తారోకోలు, మానవహారాలు, చివరికి రోడ్ల మీదనే వంట చేస్తూ కూడా తమ నిరసనను చూపించారు. పాట, ఆట, మాట ప్రతీదీ ఉద్యమానికి ఆయుధంగా మారింది. తెలంగాణ వీధులు ప్రతిరోజూ ఈ పోరాట స్ఫూర్తితో దద్దరిల్లిపోయాయి. ఉద్యమమే ఊపిరిగా మారింది అంటే ఆలోచించండి, అప్పటి పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో. ప్రజలు తమ సొంత కష్టాలను, సమస్యలను కూడా పక్కన పెట్టి ఒకే ఒక లక్ష్యం కోసం ఏకమయ్యారు. వారికి ఆ పోరాటమే శ్వాస. ఇలా వీధుల్లో పోరాటం ఉధృతంగా ఉన్నప్పుడు దానికి ఢిల్లీ నుంచి రాజకీయ మద్దతు కూడా తోడైంది. నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో జరిగిన ఒక భారీ సభలో అప్పటి ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గనక తెలంగాణ బిల్లు పెడితే బీజేపీ ఎలాంటి షరతులు లేకుండా మద్దతిస్తుందని. ఈ ఒక్క ప్రకటన ఉద్యమానికి ఒక కొత్త బలాన్నిచ్చింది. మరి ఇంతలా జనం రోడ్లమీదికి వస్తే ప్రభుత్వమేం చేసింది? ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతోంది. ప్రజల ఉద్యమం నుండి ప్రభుత్వ వ్యూహాల వైపు వెళ్తుంది. తెలంగాణ జేఏసీ ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలు విసిరింది. జనవరి 28 లోపు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలుపెట్టకపోతే ఎమ్మెల్యేల నుంచి ఎంపీల వరకు అందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని ఒక అల్టిమేటం ఇచ్చారు. ఇంత తీవ్రమైన ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తోందోనని అందరూ ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ సమాధానం: ఒక కమిటీ. ఉద్యమ వేడిని చల్లార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మరి ఇది సమస్యను పరిష్కరించడానికా లేక కేవలం సమయం గడపడానికా? ఈ కమిటీకి చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ణను నియమించారు. ఆయనతో పాటు న్యాయ, విద్య, పరిపాలనా రంగాలకు చెందిన నిపుణులను సభ్యులుగా పెట్టారు. అంటే చూడండి, ఒకవైపేమో జనం రోడ్లమీద ఉన్నారు, మరోవైపు ఢిల్లీలో ఏసీ గదుల్లో ఒక అధికారిక కమిటీని వేశారు. అయితే కమిటీ వేశారు సరే, కాని అసలు కథ ఇక్కడే మొదలైంది. ఈ కమిటీ ప్రకటన సమస్యను పరిష్కరించడం కంటే మరిన్ని వివాదాలను సృష్టించింది. ఇది నిజంగా తెలంగాణ ఏర్పాటుకు దారితీస్తుందా లేక ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నమా అనే ప్రశ్న మొదలైంది. అసలు గొడవంతా ఎక్కడ మొదలైందంటే, కమిటీని ప్రకటించిన 10 రోజుల తర్వాత దాని విధివిధానాలు బయటబెట్టారు. ఆ విధివిధానాల్లో ఏముంది? ఈ కమిటీ ప్రత్యేక తెలంగాణ అంశంతో పాటు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం అనే అంశాన్ని కూడా పరిశీలిస్తుందట. అంటే తెలంగాణ కావాలన్న డిమాండ్ను, వద్దు అన్న డిమాండ్ను ఒకే ఘాటనగట్టారు. దీనికి తోడు నివేదిక ఇవ్వడానికి ఏకంగా 10 నెలల గడువు పెట్టడం ఉద్యమాన్ని చల్లార్చే ప్రయత్నంగానే చాలామంది చూశారు. తెలంగాణ జేఏసీ దీనిపై చాలా తీవ్రంగా స్పందించింది. అధ్యయనం పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టిందని, ఇది ఉద్యమ ఊపుని దెబ్బతీయడానికే అని విమర్శించింది. ఇది పరిష్కారం కాదు, కేవలం కాలయాపన మాత్రమే అని వాళ్లు తేల్చి చెప్పారు. ఈ కమిటీ ఏర్పాటుతో రాజకీయాల్లో ఒక పెద్ద గందరగోళం మొదలైంది. ఇక సైలెంట్గా ఉందామంటే కుదరదు. ప్రతి పార్టీ ఏదో ఒకవైపు నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. కమిటీని బహిష్కరించాలా లేక సహకరించాలా? ఈ స్లైడ్లో ఆ చీలిక మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు తెలంగాణ జేఏసీ, విద్యార్థి జేఏసీ, బీజేపీ లాంటివి కమిటీని పూర్తిగా బహిష్కరించాలని నిర్ణయించుకున్నాయి. మరోవైపు టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలోని తెలంగాణ నాయకులు కమిటీకి తమ వాదనలను నివేదికల రూపంలో ఇద్దామని నిర్ణయించుకున్నారు. జేఏసీ ఒక్క డిమాండ్ పెట్టింది. కమిటీని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యేలందరూ వెంటనే రాజీనామా చెయ్యాలి, అలా చేస్తే ఒక రాజ్యాంగ సంక్షోభం వస్తుందని వాళ్ళ ఆలోచన. కాని దీనికి కాంగ్రెస్, టీడీపీ ఒప్పుకోలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ జేఏసీ నుండి బయటకొచ్చేసింది. టీడీపీని ఏకంగా జేఏసీ నుండి బహిష్కరించారు. ఉద్యమం కోసం ఏర్పడిన అన్ని పార్టీల ఐక్యత ఇక్కడితో దెబ్బతిన్నది. కానీ మాటలకే పరిమితం కాని కొందరు నాయకులున్నారు.
జేఏసీ పిలుపును గౌరవిస్తూ టీఆర్ఎస్ నుంచి 10 మంది, టీడీపీ, బీజేపీల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇది ఉద్యమం పట్ల వారి నిబద్ధతను చూపింది. రాజకీయ నాయకుల మధ్య ఎన్ని విభేదాలు వచ్చినా ప్రజల సంకల్పం మాత్రం చెక్కుచెదరలేదు. రాజకీయ వ్యూహాలు, కమిటీల నడుమ ప్రజలు తమ గొంతును మరింత బలంగా, మరింత స్పష్టంగా వినిపించడానికి సిద్ధమయ్యారు. ఈ రాజకీయ ఎత్తుగడలతో ఉద్యమం ఎక్కడ నీరుగారిపోతుందోనన్న ఆవేదనతో భావోద్వేగాలు కట్టలు తెంచుకున్నాయి. ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీలో సిరిపురం యాదయ్య అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదం ఉద్యమం వెనుక ఉన్న తీవ్రమైన మానవ వ్యధకు, త్యాగానికి నిదర్శనంగా నిలిచింది. ఆ రాజీనామాలతో ఖాళీ అయిన 12 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు మామూలెన్నికలు కాదు. ఇవి తెలంగాణపై ఒక రెఫరెండంలా మారాయి. ఫలితాలు ఎలా వచ్చాయో తెలుసా? చాలా స్పష్టంగా. తెలంగాణ వాదాన్ని సమర్థించిన అభ్యర్థులు భారీ మెజారిటీలతో గెలిచారు. టీడీపీ అన్ని స్థానాల్లో డిపాజిట్లు కోల్పోతే అధికార కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని చోట్ల డిపాజిట్లు దక్కించుకోలేకపోయింది. శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను సమర్పించడానికి సరిగ్గా ముందు తెలంగాణ ప్రజలు తమ చివరి మాటను చాలా బలంగా చెప్పారు. వరంగల్లో జరిగిన తెలంగాణ మహాసభకు ఏకంగా 30 లక్షల మంది హాజరయ్యారు. కమిటీ నివేదిక ఎలా ఉన్నా తమ తీర్పు మాత్రం ఇదేనని ప్రపంచానికి చాటి చెప్పిన చారిత్రాత్మక ఘట్టమది. అంతిమంగా ఉప ఎన్నికల తీర్పు, 30 లక్షల మందితో జరిగిన మహాసభ ఇవన్నీ కలిసి ఒకే ఒక్క సందేశాన్ని ఇచ్చాయి. రాజకీయ ఎత్తుగడలు, కమిటీల నివేదికలు ఎలా ఉన్నా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మాత్రం చాలా స్పష్టంగా, బలంగా, మార్చలేని విధంగా ఉంది. ఇదంతా మనల్ని ఒక ప్రాథమిక ప్రశ్నకు తీసుకువస్తుంది. ప్రజల సంకల్పం బలంగా ఉన్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగాలు, కమిటీలు దానిని ఎంతకాలం ఆపగలవు? ఈ పోరాటం ఆ ప్రశ్నకు ఒక శక్తివంతమైన